వెల్కమ్ టు టీవీ 36 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడిపత్రి పట్టణ పరిధిలో పలు చోట్ల నిలిచిపోయిన మురికి నీరు తగు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అధికారులకు సూచన. అనంతపురం జిల్లాలో పర్యటించిన నారా లోకేష్ రాయలసీమ రైతుల ఇబ్బందులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపాటు. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న విషాదం ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ ఘాతానికి గురై ఒకరు మృతి. ఒంగోలు పట్టణంలో సబ్సిడీ ఉల్లి విక్రయ కేంద్రం ప్రారంభం. ఉల్లి విక్రయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. డీటెయిల్ చూస్తే కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్దకు వెళ్లి రహదారిలో పడిన గండిని యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలని అధికారులకు జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ ఆదేశించారు. భారీ వర్షాలు వరదల వల్ల కృష్ణానదికి పెద్ద ఎత్తున వచ్చిన వరదలతో పవిత్ర సంగమం వెళ్లే రహదారికి గండి పడగా అధికారుల మధ్య సమన్వయం లేక గండి పూడ్చే బాధ్యత ఏ శాఖ వారు తీసుకోకపోవడంతో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ శుక్రవారం ఇబ్రహీంపట్నం వచ్చి గండిని పరిశీలించారు. వచ్చినప్పుడు ఈ పైపులు ఇక్కడ దాకా వాటర్ వచ్చింది, వచ్చి కింద పైప్ లైన్లు డిస్ప్లే పెట్టింది, అవి లాస్ట్ పైప్ కిందకి వెళ్ళిపోయింది. వెనక నుంచి వచ్చిన వాటర్ ఫ్లోస్ మొత్తం సమస్య ఏమైతే వచ్చిందో ఆ గొయ్యబడి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ల మధ్య కొంచెం సమన్వయ లోపం ఉంది. ఏడీసీ వాళ్ళు గతంలో ఇది వర్క్ చేశారని, కాదు పోలవరం వాళ్ళని, కాదు మన మున్సిపాలిటీ వాళ్ళు చేయాలని ఇట్లా ఉంది. అందుకని ఈ విషయంలో కలెక్టర్ గారిని వచ్చి సందిగ్ధత తొలగించమని అడిగితే ఈ పూట రావడం జరిగింది. ముందు తాత్కాలికంగా ఇమీడియట్ మరమ్మతులు స్టార్ట్ చేయమన్నారు. అది కలెక్టర్ గారి నిధుల నుంచి కేటాయిస్తున్నారు నిధులు. ఎందుకంటే ఈ విభాగాల మధ్య సమన్వయం లేదు కాబట్టి వారు స్పెషల్ వర్క్ కింద టేకప్ చేసి ఇమీడియట్ చేసేయమని చెప్పారు. తక్షణం మొదలెట్టి వచ్చే వారం రోజుల లోపల వర్క్ అంతా పూర్తి చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఒక పాయింట్ సార్, ఇప్పుడు పవిత్ర సంగమం దగ్గర లైటింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది సార్. పర్యాటకులు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది. అది మాట్లాడుతాం. కొత్తగా కరెంటు బిల్లు కట్టలేదని చెప్పి నిన్నటి నుంచి ఆపారు. అది గతంలో ఏడీసీ వాళ్ళు మెయింటైన్స్ చేస్తూ ఉండేవారంటే వాడు కరెంటు బిల్లు కట్టినందువల్ల అది అయిపోయింది. అది కూడా కనుక్కొని నేను ఏం చేయాలి ఏంటో ఎమ్మటే తగు చర్యలు తీసుకుంటాను. తర్వాత సార్ పారిశుద్ధం బాగా ఇబ్బందిగా ఉంది సార్. ఆ ఏరియాలో పర్యాటకులు వచ్చి కాసేపు కూర్చుందామన్నా రిలాక్స్ అవుదామన్నా పర్యాటకులు చెప్తాను. కమిషనర్ గారికి చెప్పి తగు చర్యలు తీసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం వద్ద మనకు ఏదైతే డ్రైన్ మొత్తం పట్టణం నుంచి వస్తున్న డ్రైన్ ఎక్కడైతే మనకు కాలంలోకి కలిసే చోట మనకు ఒక పెద్ద మనకు ఇండ్లాగా పడి అక్కడ ఈ మొత్తం రోడ్డుకు ఇబ్బంది ఏర్పడింది. అలాగే ఆ డ్రైన్ వెళ్ళడానికి కూడా లేకుండా మట్టంతా కూర్చుంది. దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ఎమ్మెల్యే గారు నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఈరోజు నేను ఎమ్మెల్యే గారు సంబంధిత ఇంజనీరింగ్ అలాగే మున్సిపల్ అధికారులు అందరం దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా వర్క్స్ ప్రెజెంట్ చేయమని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ టీడీపీ ప్రతిపక్ష పార్టీ స్పందిస్తే ఏ అధికారంతో మీరు స్పందించరని అధికారంలో ఉన్న పార్టీ నాయకులను నిలదీశారు. అధికారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతుంటే మీరు మీ ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందన్నారు. రాయలసీమ ముద్దు బిడ్డను నేను, రాయలసీమ రైతు బిడ్డను నేను అని పాట రాయించుకున్న పాటలకే పరిమితమైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే స్పందన లేని ప్రభుత్వం. 39,000 ఎకరాల భూములు ప్రభుత్వం సేకరించిన వాటికి ఎలాంటి ఆటంకాలు లేవు.
కానీ నువ్వు ఇవ్వకుండా పదే పదే వాగ్దాన భంగం చేస్తూ ఉన్నావు, కాలయాపన చేస్తూ ఉన్నావు. డేట్స్ ఒక డేట్ నుంచి ఇంకో డేట్ మార్చాలి. అది సరైనది కాదని కూడా ప్రభుత్వానికి చెప్తాం. ఇక రెండవ ముఖ్యమైన అంశము, ముఖ్యంగా నిన్న అమరావతిలో జరిగిన అంశం. అక్కడ ఉద్దండరాయపాలెంలో ఎక్కడైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన చేసి 5 ఏళ్ళు గడిచిన సందర్భంగా అక్కడ వాళ్ళు నిరసన తెలియజేశారు. ఓకే, వాళ్ళు ఎవరు? అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుకునే జేఏసీ వారు, రైతులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడి వారు చేశారు. అది ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే ప్రభుత్వం ఇష్టం లేదని చెప్పాలి. అంతేగాని ప్రభుత్వమే కొద్దిమందిని ప్రోత్సహించి దాన్ని డిస్టర్బ్ చేయడానికి మేము కూడా అక్కడే చేశాడు, మీరు అక్కడ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. మీరు 3 రాజధానులు కావాలి, 30 రాజధానులు కావాలనే వాళ్ళు మరి అక్కడ ఎందుకు పోతా ఉన్నారు? మీరు ప్రధాని నరేంద్ర మోడీ 30 రాజధానులు అని చెప్పాడా? 3 రాజధానులు అని చెప్పాడా? అమరావతి రాజధానిని ఆ రోజు శంకుస్థాపన చేశారు. పైగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? అసలు ఢిల్లీ కంటే పెద్ద నగరము, నేను బ్రహ్మాండంగా సహకారం ఇస్తాను, ఇది మొత్తం అంత బాగుండాలి, ఇంత బాగుండాలి, నేను యమునా నది నుంచి నీళ్లు తెచ్చాను, పార్లమెంట్ నుంచి మట్టి తెచ్చాను అని ఎంతో పవిత్రంగా ఆయన చెప్పిపోయారు. అది చేయమని వాళ్ళు ఆందోళనకారులు, రైతులు, మహిళలు కోరుతా ఉన్నారు. మరి మీరు 3 రాజధానులు 30 రాజధానులు అనే వాళ్ళు మీరెందుకు అడ్డపోతా ఉన్నారు? నిజంగా మీకు 3 రాజధానులు కావాలి, 30 రాజధానులు కావాలంటే మీరు పోయి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర చేయాలి. ఆయన కదా అది చెప్తా ఉండేది. మీరు ఆయన ఇంటి దగ్గర ధర్నా చేయాల్సింది పోయి ఇదంతా ఏమంటే తగాదా పెట్టాలి, కేసుల్లో ఇరికించాలి, ఉద్యోగం జరగకుండా చూడాలి. ఈ జగన్మోహన్ రెడ్డి చూస్తా అంటే నవ్వొస్తాను. నీకయ్యా 151 సీట్లు గెలిపించి నీవు బ్రహ్మాండంగా పరిపాలన చేయవయ్యా అంటే నీకు ఆ పరిపాలన చేతగాక జనంతో కొట్లాడతావు, ప్రతిపక్షాలతో కొట్లాడతావు, కోర్టుతో కొట్లాడతావు. అసలు నువ్వు రాయగానే నీకు ప్రజలపైన విశ్వాసం ఉంది కదా, వీళ్ళు ఒకేసారి కొట్లాడికే వస్తాం ప్రజలు అంటున్నారు కదా, నీ మాట మేరకు మరి రెఫరెండం పెట్టు. ఒక్క అమరావతిలోనే పెట్టమని కూడా అనగలుగుతున్నాం మేము. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా రెఫరెండం పెట్టు. అమరావతి రాజధాని ఉండాలని మేము అంటాము, లేదు రాజధాని మార్చాలని నీవు అంటున్నావు. రెఫరెండంలో నీకు ఒక్క ఓటు, సింగిల్ ఓటు మెజారిటీ వస్తే మేము ఇంకా అమరావతి రాజధాని విషయమే మనం మాట్లాడాలి. నీవు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, కులాల మధ్య తగాద పెట్టడానికి, మళ్ళీ దాంట్లో అగ్ర కులాలు దళితులు నుంచి పెడతాము. అదొక ఇతకలాట. అసలు దళితులందరూ రాజధాని వద్దన్నారు, దళితుల భూములు ఇవ్వలేదా? కాబట్టి ఏమంటే ఏదైనా మాట్లాడితే చేసే దానికి అర్థం ఉండాలి. అందులో అధికారం నీకు అంతులేని అధికారం పెట్టుకొని పరిపాలన చేయవయ్యా అంటే ప్రజల మధ్య చిచ్చు పెడతానంటావు, ప్రజల మధ్య కొట్లాట పెట్టి పబ్బం గడుపుకుంటానంటావు. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నీకు ప్రజలపైన నమ్మకం ఉంది కదా, నువ్వు చేసే పనిపైన నీవేమో అధికారంలో ఉన్నావు కదా, మేము ఎవరూ అధికారంలో లేము కదా. మరి నీకు ప్రజలపైన విశ్వాసం ఉంటే రెఫరెండం రా. ఒకవేళ గవర్నమెంట్ డబ్బు ఖర్చు ఏదంటే మేము స్వచ్ఛంద సంస్థలు అడిగి మేమే కండక్ట్ చేయిస్తాం. ఒక్క పైసా ఈ ప్రభుత్వానికి ఖర్చు కాకుండా 13 జిల్లాల్లో కూడా రెఫరెండం ఖర్చులను కూడా స్వచ్ఛంద సంస్థల ద్వారా భరించే ఏర్పాటు చేస్తాం. మరి దానికి నువ్వు సిద్ధంగా. కాబట్టి ఏమంటే ప్రభుత్వం ఏదైతే ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు, దాన్ని మార్చుకోమని కూడా చెప్తాం. ఇక 3వ ముఖ్యమైన అంశము, ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎద్దనపూడి మండలం పూనూరులో అభిమాన కథానాయకుడి పుట్టినరోజున ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ ఘాతానికి గురై ఒకరు మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని కూడల్లో సినీ హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ తీగలు తగిలి 4కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను చిలకలూరుపేట వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ వంకాయలపాటి సుగుణారావు అనే యువకుడు మృతి చెందగా తీవ్ర గాయాలైన మరో 3 బేతపూడి వాసు, చింతల వాసు, ఉసురుపాటి అశోక్ల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో గల రైతు బజార్లో సబ్సిడీ ఉల్లి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ బాబు సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుకు రామ్మా తాడిపత్రి పట్టణ పరిధిలోని అకాల కురుస్తున్న వర్షాలకు మెయిన్ రోడ్లలో పలు చోట్ల మురికి నీరు నిలబడుతున్నాయని, నీరు నిలబడకుండా తగు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం తాడిపత్రి పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం, ఎలనూరు రోడ్డు, సర్కిల్, విజయలక్ష్మి టాకీస్, లతారెడ్డి ఏరియా తదితర ప్రాంతాల్లో ఆయన ఆకస్మిక పర్యటించారు. మళ్ళీ ఎప్పుడన్నా చెవులు మనకు ప్రాబ్లం రాకుండా పెన్షన్లు కూడా గమ్మత్తండి కూడా మీరు రిస్క్ తీసుకోవడం అదే ఆఫీస్ కాడికి పోలేకపోతే అప్పుడు ఎవరు ఉన్నారు కదా బాబు ఈ అమ్మాయి టౌన్లో కనుక్కోలేకపోతే ఇట్లా వాళ్ళకి తీసుకొని పోయి చేపి ఏం చేస్తారు? ఆధార్ సెంటర్స్ కూడా ఇచ్చినట్టు ఆధార్ సెంటర్ జనవరి మనకి వస్తుంది అంటే ఇంటికి వస్తుంది. డాక్టరు అంతా రోడ్డు చేసినారు. నీళ్ళు పోయే అవకాశం లేక అన్ని లోపలికి తీసుకుంటా ఉన్నాయి. చెప్తానమ్మా. ట్రావెలింగ్ చేయాలి నేను పెదకడబూరు మండల తహసీల్దార్కి అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని 2018-19 సంవత్సరం పంట నష్టపరిహారం నిధులు 658 కోట్లు వెంటనే విడుదల చేయాలని వినతి పత్రం ఇవ్వడానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళితే సమయం 11 గంటలైన అధికారులు రాకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం తలుపులకు వినతి పత్రం అతికించి ధర్నా చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ మండల కార్యదర్శి నమాంజనేయులు, సిపిఐ మండల కార్యదర్శి హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏకేఎస్ ఆధ్వర్యంలో రైతులను ఆదుకోవాలని చెప్పేసి ధర్నా కార్యక్రమం చేపడితే సమయం 11 అవుతున్నా ఈ అధికారులు ఒక్క అధికారి కూడా కనబడటం లేదు. ఎందుకోసం ఇంత టైం అయినా ఎందుకోసం రావు? మీకు ఏమన్నా శాలరీ రాదా? ఇంకోటి
మేమే ఎంఆర్ఓ అయితే మేమే మండలానికి హెడ్, మేము ఎట్లా చెప్తే అట్లా మేము ఏ టైం వస్తే అదే టైం అని చాలా బిహేవ్గా వేస్తున్నాడు. కాబట్టి తక్షణమే ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలి. లేని ఏడల డిఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీసులను కూడా ముట్టడించడానికి ఏకేఎస్గా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వెంటనే ఎంఆర్ఓ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏకేఎస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది. నా పేరు రామంజీ, ఏఎస్ఎఫ్ పెద్ద కడపూరు మండల కార్యదర్శి. కేశవరెడ్డి విద్యా సంస్థల్లో జరుగుతున్న ఫీజుల పేరుతో, పుస్తకాల పేరుతో చేస్తున్న దోపిడీని నిరసిస్తూ డిపాజిట్ బాధితులకు చేసిన మోసాలకు వ్యతిరేకంగా దశలవారీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్నారు ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనంజయుడు. కేశవరెడ్డి విద్యా సంస్థల్లో గత 4-5 సంవత్సరాలుగా డిపాజిట్లు కట్టి మోసపోయినటువంటి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ, అంతేకాకుండా కేశవరెడ్డి విద్యా సంస్థల్లో పుస్తకాల పేరుతో, ఫీజుల పేరుతో జరుగుతున్న దోపిడీ పైన జిల్లా అధికార యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ గత వారం 10 రోజులుగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా అధికార ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోపోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కేశవరెడ్డి బెయిల్పై విడుదల వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత బాధితులందరికీ కూడా న్యాయం చేస్తా అని చెప్పేసి ఈరోజు తల్లిబొల్లి మాటలు చెప్తూ ఈ 2 సంవత్సరాల్లో మరో 100 కోట్లు 200 కోట్లు సంపాదించుకొని మళ్ళీ అండర్గ్రౌండ్కి వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచన చేస్తూ బాధితులను మళ్ళీ చెవుల పూలు పెట్టేటువంటి యోచనలో ఉన్నాడు. దీన్ని విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే కేశవరెడ్డి విద్యా సంస్థల్లో డిపాజిట్లు కట్టి మోసపోయినటువంటి బాధితుల వివరాలను తక్షణమే అధికార యంత్రం చేపట్టి బాధితులందరికీ కూడా న్యాయం చేసే వైపు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు కొత్త ప్రతిపాదన వస్తూ ఉంది. కేవలం బాధితులకు సంబంధించినటువంటి కోర్టులో బాండ్లు వేసిన వాళ్ళకు మాత్రమే, డిపాజిట్లు కట్టిన వాళ్ళకు మాత్రమే ఈరోజు డబ్బులు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. బాధితులకు కూడా ఒకటే చేస్తూ ఉన్నాం, కేశవరెడ్డి బాధితులారా మేల్కోండి. కేశవరెడ్డి మోసాలను ఎండగట్టి కేశవరెడ్డి విద్యా సంస్థల్లో మోసమైన బాధితులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. బాధితులందరూ మేల్కోండి. మేము చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా భాగస్వాములు కండి. మీ డబ్బులను తిరిగి ఇప్పించుకోవడానికి ముందుకు రావాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో దశల వారీగా మరింత ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా నంద్యాలలో పాన్ ఇండియా స్టార్, మన యంగ్ రెబల్ స్టార్ శ్రీ ప్రభాస్ జన్మదిన సందర్భంగా అతని అభిమానులు కేక్ కట్ చేసి ఆనందాన్ని అంబరాన్ని అంటే విధంగా చేసుకున్నారు. కరోనా లాక్డౌన్ సందర్భంగా కరోనా లాక్డౌన్ నియమాలను అనుసరిస్తూ వచ్చే సంవత్సరం పూర్తిగా ఘనంగా నిర్వహించుకుందామని ఫ్యాన్స్ ప్రెసిడెంట్ భవానీ కృష్ణ తెలియజేయడంతో అభిమానులందరూ అదే విధంగా పాటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్, హజీ సలాం, ప్రేమ్, శ్రీనుచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి పుట్టినరోజును నంద్యాల పట్టణంలో చాలా ఘనంగా కోవిడ్ నిబంధనలు అనుగుణంగా ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ హాజరు కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ కూడా కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఈ కార్యక్రమము నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రభాస్ గారి సేవలు చాలా చేశారు. అదేవిధంగా సినిమాలలో మాస్ ప్రేక్షకులను, క్లాస్ ప్రేక్షకులను సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి ప్రభాస్ గారు. అదే ఆల్ ఇండియాలో బాహుబలి సినిమాతో తన సత్తాను చాటుకున్నాడు. మాస్ ప్రేక్షకులను, క్లాస్ ప్రేక్షకులను సొంతం చేసుకొని రాధేశ్యామ్ సినిమాతో మన ముందుకు రాబోతూ ఉన్నారు. విమర్శకులు, ప్రేక్షకులు, అభిమానులు అందరూ కూడా ఆ సినిమాను చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా
పైనుంచి వాళ్ళు చెప్పడం జరిగింది హైదరాబాద్లో వరదలు రావడం జరిగిందని. వారికి కూడా మా ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నాం. అందులో అందరూ ఫ్యాన్స్ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి ఆపదలు వచ్చినప్పుడు ప్రభాస్ గారు 1.5 crores వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మేము కూడా ఇక్కడ నంద్యాల ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులను ఆదుకోవాలని కూడా మేము మనస్ఫూర్తిగా ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ చాలామంది చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వాటినన్నిటినీ జయప్రదం చేసినటువంటి నంద్యాల ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్కి, ప్రతి ఒక్క అభిమానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభాస్ గారు మరిన్ని పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం స్థానిక సొసైటీ అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. దొమ్మేటివారిపాలెం గ్రామానికి చెందిన దొమ్మేటి అప్పారావుని సొసైటీ అధ్యక్షులు నియమించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా దొమ్మేటి అప్పారావు మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో ఇంత పెద్ద పదవిలో కూర్చోబెట్టి నందుకు శాసనసభ్యులు వారికి రుణపడి ఉంటారని, నా మీద నమ్మకంతో ఆయన సొసైటీ అధ్యక్షులుగా నియమించడం నా అదృష్టమని, అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఆయన ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మండల విద్యాశాఖ అధికారి వారిని కోరుతున్నాం సార్. ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి అదనపు తరగతుల్ని నాబార్డ్ ద్వారా నిర్మించుకున్నటువంటి సందర్భంలో మరి శంకుస్థాపన కార్యక్రమం అనేటువంటిది వేడుకగా శాసనసభ్యుల వారు స్కూల్స్ ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ స్కూల్స్ అన్నిటికీ కూడా మొత్తం రెనోవేషన్ చేస్తూ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా, అంటే మనం సాధారణంగా కార్పొరేట్ స్కూల్ అంటే ఏమనుకుంటాం, మన పిల్లవాడు శుభ్రంగా యూనిఫామ్ వేసుకుంటాడు, చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, అంతే కదా. మనం పంపించి కాన్వెంట్కి ఎందుకు పంపుతాం మనం? మన పిల్లవాడు ఇంగ్లీష్ మాట్లాడతాడని, లేకపోతే వాడు శుభ్రంగా షూ టై కట్టుకుని బెల్ట్ పెట్టుకుని వాడు ఒక చక్కగా యూనిఫామ్తో వెళ్తాడని చెప్పి ఇవాళ మనం కాన్వెంట్లకు పంపిస్తూ ఉంటాం. ముఖ్యమంత్రి నాడు నేడు ద్వారా సమూలంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూల్ని కూడా ఇవాళ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఇవాళ ఖర్చు పెట్టి ఇవాళ రూమ్స్ కానీ, అలాగే ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, టైల్స్ కానీ, టాయిలెట్స్ కానీ ఇవాళ సుందరంగా తయారు చేస్తూ ఇవాళ చక్కటి సౌకర్యాలు, చక్కటి వాతావరణాన్ని అక్కడ కల్పించాలనే ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇవాళ చేయడం జరిగింది. మేము తీసుకొచ్చాం. ఇవాళ గ్రామాల్లో ఈ స్కూల్ వైభవంగా తూర్పుగోదావరి జిల్లా కోరంగిలో శ్రీ తొండ గణపతి వనదుర్గా సమేత విశ్వేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం శ్రీ దుర్గా మల్లేశ్వర వృద్ధుల అనాథ బాలల ఆశ్రయంలో శుక్రవారం ఉదయం 11:30 శ్రీ తొండ గణపతి వనదుర్గా సమేత విశ్వేశ్వర స్వామి వార్ల ద్వారపాలక ధ్వజశిఖర యంత్ర ప్రతిష్టలు ఘనంగా జరిగాయి. శైవగమము ప్రకారం బ్రహ్మశ్రీ చంద్రమౌళి భాస్కర శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవంలో ముమ్మిడివరం వైద్యులు చిన్నబ్బాయి దంపతులు విగ్రహ ప్రతిష్టలు కన్నుల పండుగగా జరిగాయి. లక్ష్మీ సరస్వతి సతే స్వాహ స్వధా దేవ్యాద దేవమంత్రేనా నారద మాదరాజన పరాధర భృగ్వాది దేవఋషీనా
పంచాయతీలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు గత 2 రోజులుగా పట్టణ ప్రజలకు కార్యాలయంలో అందుబాటులో ఉండకుండా క్రీడా మైదానంలో ఆటలు ఆడుకుంటూ ఆనందగాతం ఉద్యోగాలను ఎంజాయ్ చేస్తున్నారు. అందులోనే కరోనా కష్టకాలం ప్రజలు చాలా తీవ్ర కష్టాల్లో ఉన్నారు. దానిని గమనించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కష్టాలను తీర్చడానికి ఒక అన్నయ్యలా, ఒక మామయ్యలా, ఒక బిడ్డలా ఆలోచించి పేద కుటుంబాలకు ఎన్నో సంక్షేమ పథకాలను ఈ కష్టకాలంలో తీసుకువచ్చారు. ఈ పథకాలను అర్హులైన ప్రజలు పొందడానికి ప్రస్తుతం తమ పనులు మానుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సచివాలయ సిబ్బందిని వాలంటీర్లను తీసుకొచ్చారు. కానీ మన సచివాలయ సిబ్బంది మా రూటే సపరేట్ అంటూ ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఉదయం కార్యాలయానికి వచ్చి హాజరు వేసుకుని తర్వాత తన ఇష్టారాజ్యంగా క్రీడా మైదానాలకు వెళ్లి ఆటలాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రవర్తించడం ఏమిటో ప్రజలకి అర్థం కావడం లేదు. ఈ విధంగా సచివాలయ కార్యాలయాల్లో అందుబాటులో ఉండకుండా ఇటువంటి ఆటలు ఆడుతుంటే సంబంధించిన నగర పంచాయతీ కార్యాలయ అధికారులు కూడా అంతా తెలిసి కూడా మాకెందుకులే అంటూ ప్రవర్తిస్తున్నారు. దీనిపై గిద్దలూరు పట్టణంలో ప్రజల్లో కూడా తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. చూస్తుండ బయట కూర్చున్నారు. ఉన్నాడు. చూస్తుండ బయట కూర్చున్నారు. బూర్గుల శివారులో ఒక కంపెనీలో లేబర్ కాంట్రాక్ట్ జార్ఖండ్కు చెందిన కరూ కుమార్ సింగ్ 29 సంవత్సరాలు కొంతమంది వ్యక్తులను జార్ఖండ్ నుంచి తీసుకువచ్చి అట్టి కంపెనీలో పనిచేస్తున్నారు. కంపెనీ పక్కన కొన్ని రూమ్లలో వీరు నివాసం ఉంటున్నారు. ఈ నెల 18న ఆదివారం కంపెనీకి సెలవు కావడంతో అందరూ అట్టి గదులలో ఉండగా ఉమేష్ కుమార్ సింగ్ 24 సంవత్సరాలు లేబర్ కరూ సింగ్ లేబర్ కాంట్రాక్ట్తో ఈ నెల ఖర్చు విషయంలో 2000 రూపాయల కోసం గొడవపడి గదిలో కూరగాయలు కోసే కత్తితో కరూ కుమార్ సింగ్ కడుపులో పడవగా అట్టి వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 20న ఉస్మానియా ఆసుపత్రిలో చనిపోయాడు. మృతుడి సోదరుడు కృష్ణకుమార్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ఈరోజు నేరస్తుడు ఉమేష్ కుమార్ సింగ్ ని రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసి కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపారు. బూర్గుల శివార్లో ఒక కంపెనీలో ఈ కరూ కుమార్ సింగ్ అనేటువంటి ఈ కాంట్రాక్టర్ లేబర్ కాంట్రాక్టర్ జార్ఖండ్ రాష్ట్రం చెందిన అతను వ్యక్తి 29 సంవత్సరాల వయసు. అతను కొంతమంది వ్యక్తుల్ని లేబర్ కింద జార్ఖండ్ నుంచి తీసుకుని వచ్చేసి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ నెల 18వ తారీఖు ఆదివారం రోజు ఈ యొక్క డబ్బుల ఎక్స్పెండిచర్ విషయంలో నెలకు సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ విషయంలో ఈ యొక్క ఉమేష్ కుమార్ సింగ్ 24 సంవత్సరాలు, అదేవిధంగా కరూ కుమార్ సింగ్ ఈ 29 సంవత్సరాల లేబర్ కాంట్రాక్టర్ మధ్యలో ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. ఆ గొడవను ఉదయం పూట ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దోస్తులు ఎవరికి వారు సర్ది చెప్పడం జరిగింది. సాయంత్రం పూట అందరూ కూడా మద్యం సేవించేసి మళ్ళీ ఇదే విషయంలో గొడవ జరిగితే ఈ కరూ కుమార్ సింగ్ అనే లేబర్ కాంట్రాక్టర్ని ఉమేష్ కుమార్ సింగ్ వ్యక్తి కత్తితో పొడడం వల్ల అతనికి తీవ్ర గాయాలై అక్కడి నుంచి బాలానగర్ హాస్పిటల్కు, అక్కడి నుంచి షాద్నగర్ అభిషేక్ హాస్పిటల్కు ఇక్కడ చికిత్స నిమిత్తము రిఫర్ చేయగా ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ 20వ తారీఖు సాయంత్రం పూట కరూ కుమార్ సింగ్ చనిపోవడం జరిగింది. వాళ్ళ బ్రదర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు నమోదు చేసేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఈ యొక్క ఉమేష్ కుమార్ సింగ్ వయసు 24 సంవత్సరాల వ్యక్తి జార్ఖండ్ చెందినటువంటి వ్యక్తిని కోర్టుకు రిమాండ్కు పంపనైనది. ఈ అందరు కంపెనీ ఎవరైతే ఉన్నారో అందరు అధినేతలకు వినపం ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, వేరు రాష్ట్రాల నుంచి ఇక్కడ షాద్నగర్లో కంపెనీలో పనిచేయడం వస్తున్నారు. వాళ్ళందరి ఆధార్ కార్డులతో సహా పూర్తి వివరాలు పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన తర్వాతనే వాళ్ళ పనిలోకి నియమించవలసిందిగా కోరుతున్నాం. దర్శి అక్టోబర్ 22కు కూరచేడు రోడ్లోని పూలే భవనంలో దర్శి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో షేక్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించబడిన డాక్టర్ ఎస్ఎం బాషాని ఘనంగా సన్మానించారు. విద్యావంతుడు ప్రజాసేవలో ముందుండే డాక్టర్ ఎస్ఎం బాషా షేక్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నుకోవడం బీసీలకు ముఖ్యమంత్రి వర్యులు ఇంకా ఎంతో గుర్తింపిస్తారనే నమ్మకం కలిగించారని సభాధ్యక్షులు అన్నవరపు వెంకటేశ్వర్లు కొనియాడారు.
వారు మనకి ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ ఫోన్ ద్వారా కూడా కాంటాక్ట్లో ఉన్నా కానీ వారు మన అనే భావంతో వారు సర్వీసెస్ అందిస్తున్నారు. అటువంటి వారికి నూరు భాషా సంఘంలో డైరెక్టర్గా అవకాశం రావడము, మన బీసీల తరఫున రిప్రజెంట్ చేయడానికి మన నియోజకవర్గంలో మనకు తెలిసిన వ్యక్తి ముందుకు వస్తూ ఉండవచ్చు, కానీ మన అని ఆప్యాయంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా సమస్య ఉంటే ఆ బీసీ సంక్షేమ బోర్డు వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఆయన స్టేట్ లెవెల్లో కూర్చొని వారు మన యొక్క ఇక్కడ ఉన్న ఇబ్బందులు కానీ బీసీ సంఘాల యొక్క అవసరాలను వారు అక్కడ రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఇచ్చిన ముగ్గురులో కూడా ఉన్నత విద్య కలిగిన వ్యక్తి శివ్ సత్కార్ సభ బీసీ సంఘం ఆధ్వర్యంలో బహుజన సమాజవాది ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయం. అయితే ఈ డైరెక్టర్ పదవి అనేది అందరికీ దక్కేది కాదు. ఎంతో ప్రజాక్షేమం కోసం, ప్రజల కోసం, పేద వర్గాల కోసం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రతిష్ట పొందిన వ్యక్తి మన భాష గారు. ఈ సమాజ సేవే కాదు, వైద్య వృత్తిలో కూడా సేవలు అందించిన వ్యక్తి భాష గారికి డైరెక్టర్ పదవి వేయడం మనకు ఎంతో ఆనందకరమైన విషయం. అయితే నేను మా భాష గారిని ఒకే మాట నేను అడుగుతున్నాను. సార్, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీకు ఇచ్చిన ఈ పదవిని సద్వినియోగం చేసుకొని మన నూరు భాషా సంఘాన్ని కాకుండా ఎక్కడైతే మన ప్రాంతంలో బీసీ సంఘాలు ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మీ వంతు. ప్రకాశం జిల్లా దోమకొండ కోవిడ్-19 అవగాహన సదస్సు దోమకొండ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండల అభివృద్ధి అధికారి కేజీఎస్ రాజు, మండల వైద్యాధికారి ఎం సునీత, ఏపీఎం హనుమంతరావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో 2020లో మార్చి నెల 24వ తారీఖు నుంచి మనకి లాక్డౌన్ మొదలైంది. సో అప్పటి నుంచి కరోనా విషయంలో ప్రజలందరూ ఎంతో భయపడి సో ఎంతో జాగ్రత్తగా ఉండి ఇప్పటి వరకు దొనకొండ మండలంలో ప్రజలందరూ ఎంతో సహకరించారు. అందుకు మా హెల్త్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మండల్ టాస్క్ ఫోర్స్ టీంలో ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఇంకా ఎస్ఐ గారు, ఇంకా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క డిపార్ట్మెంటు, మాకు సహకరించిన ప్రతి ఒక్క టీమ్, వాలంటీర్స్ కానీ, ఆశా, ఏఎన్ఎం అందరికీ కూడా మా యొక్క డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఇప్పుడు ప్రజలందరూ గుర్తించాల్సింది ఏంటి అంటే లాక్డౌన్ తీసేశారు. సో లాక్డౌన్ తీసేశారు కదా అని కరోనా పూర్తిగా మన మండలం నుంచి కానీ, మన జిల్లా నుంచి, మన రాష్ట్రం నుంచి పోయింది అనుకుంటే మాత్రం అది పూర్తిగా అపోహ. ప్రజలందరూ గుర్తించండి. మన అంటే మండలంలో ఒక 100 మందిని తీసుకుంటే ఒక 30 మంది. గుంటూరు సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్మించిన టిట్కో గృహాలను తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని, లబ్ధిదారులు అప్పులు చేసి ఇళ్ల కోసం డబ్బులు కట్టారు. ఎన్నికల సమయంలో జగన్ లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కనీసం డబ్బులు చెల్లించిన వారికి కూడా ఇళ్లు ఇవ్వడం లేదని, ఈ నెలాఖరులోగా ప్రభుత్వం స్పందించుకుంటే సిపిఐ పోరుబాట నవంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ నిరాహార దీక్షలు చేస్తామని, దీపావళిలోగా లబ్ధిదారులకు ఇళ్లు అందజేయాలని అన్నారు. 39,000 ఎకరాల భూములు ప్రభుత్వం సేకరించిన వాటికి ఎలాంటి ఆటంకాలు లేవు. కానీ నేను ఇవ్వకుండా పదే వాగ్దాన భంగం చేస్తూ ఉన్నాం, కాలయాపన చేస్తూ ఉన్నాం. డేట్స్ ఒక డేట్ నుంచి ఇంకో డేట్ మార్చాం. అది సరైనది కాదని కూడా ప్రభుత్వానికి చెప్తాం. ఇక రెండవ ముఖ్యమైన అంశము, ముఖ్యంగా నిన్న అమరావతిలో జరిగిన అంశం. అక్కడ ఉద్దండరాయపాలెంలో
ఎక్కడైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన చేసి 5 ఏళ్ళు గడిచిన సందర్భంగా అక్కడ వాళ్ళు నిరసన తెలియజేశారు. ఓకే, వాళ్ళు ఎవరు? అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుకునే జేఏసీ వారు, రైతులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడి వారు చేశారు. అది ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే ప్రభుత్వం ఇష్టం లేదని చెప్పాలి. అంతేగాని ప్రభుత్వమే కొద్దిమందిని ప్రోత్సహించి దాన్ని డిస్టర్బ్ చేయడానికి మేము కూడా అక్కడే చేశాడు, మీరు అక్కడ ఎందుకు చేశారు నాకు అర్థం కాదు. మీరు 3 రాజధానులు కావాలి, 30 రాజధానులు కావాలనేవాళ్ళు, మరి అక్కడ ఎందుకు పోతా ఉన్నారు మీరు? ప్రధాని నరేంద్ర మోడీ 30 రాజధానులు అని చెప్పాడా, 3 రాజధానులు అని చెప్పాడా? అమరావతి రాజధాని అని ఆ రోజు శంకుస్థాపన చేశారు. పైగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? అసలు ఢిల్లీ కంటే పెద్ద నగరము, నేను బ్రహ్మాండంగా సహకారం ఇస్తాను, ఇది మొత్తం ఎంత బాగుండాలి, ఎంత బాగుండాలి, నేను యమునా నది నుంచి నీళ్లు తెచ్చాను, పార్లమెంట్ నుంచి మట్టి తెచ్చాను అని ఎంతో పవిత్రంగా ఆయన చెప్పిపోయారు. అది చేయమని వాళ్ళు ఆందోళనకారులు, రైతులు, మహిళలు కోరుతా ఉన్నారు. మరి మీరు 3 రాజధానులు 30 రాజధానులు అనే వాళ్ళు మీరెందుకు అడ్డం పోతా ఉన్నారు? నిజంగా మీకు 3 రాజధానులు కావాలా, 30 రాజధానులు కావాలంటే మీరు పోయి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర చేయాలి. ఆయన కదా అది చెప్తా ఉండేది. మీరు ఆయన ఇంటి దగ్గర ధర్నా చేయాల్సింది పోయి ఇదంతా ఏమంటే తగాదా పెట్టాలి, కేసుల్లో ఇరికించాలి, ఉద్యోగం జరగకుండా చూడాలి. ఈ జగన్మోహన్ రెడ్డి చూస్తా అంటే నవ్వు వస్తుంది. నీకయ్యా 151 సీట్లు గెలిపించి నీవు బ్రహ్మాండంగా పరిపాలన చేయవయ్యా అంటే నీకు ఆ పరిపాలన చేతగాక జనంతో కొట్లాడతావు, ప్రతిపక్షాలతో కొట్లాడతావు, కోర్టుతో కొట్లాడతావు. అసలు నువ్వు రాయగానే నీకు ప్రజలపైన విశ్వాసం ఉంది కదా, వీళ్ళు ఒకేసారి కొట్లాడికే వస్తాం ప్రజలు అంటున్నారు కదా, నీ మాట మేరకు మరి రెఫరెండం పెట్టు. ఒక్క అమరావతిలోనే పెట్టమని కూడా అనడం మేము. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా రెఫరెండం పెట్టు, అమరావతి రాజధాని ఉండాలని మేమంటాము, లేదు రాజధాని మార్చాలని నీవు అంటున్నావు. రెఫరెండంలో నీకు ఒక్క ఓటు, సింగిల్ ఓటు మెజారిటీ వస్తే మేము ఇంకా అమరావతి రాజధాని విషయమే మాట్లాడాలి. నువ్వు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, కులాల మధ్య తగాద పెట్టడానికి, మళ్ళీ దాంట్లో అగ్ర కులాలు దళితులు అందించి పెడతాము. అదొక ఇతకలాట. అసలు దళితులందరూ రాజధాని వద్దన్నారు, దళితుల భూములు ఇవ్వలేదా? కాబట్టి ఏమంటే ఏదైనా మాట్లాడితే చేసే దానికి అర్థం ఉండాలి. అందులో అధికారం నీకు అర్థలేని అధికారం పెట్టుకొని పరిపాలన చేయవయ్యా అంటే ప్రజల మధ్య చిచ్చు పెడతానంటావు, ప్రజల మధ్య కొట్లాట పెట్టి పబ్బం గడుపుకుంటానంటావు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నీకు ప్రజలపైన నమ్మకం ఉంది కదా, నువ్వు చేసే పనిపైన నీవే అధికారంలో ఉన్నావు కదా, మేము ఎవరు అధికారంలో లేము కదా. మరి నీకు ప్రజలపైన విశ్వాసం ఉంటే రెఫరెండం రా. ఒకవేళ గవర్నమెంట్ డబ్బు ఖర్చు అయ్యిందంటే మేము స్వచ్ఛంద సంస్థలు అడిగి మేమే కండక్ట్ చేయిస్తాం. ఒక్క పైసా ఈ ప్రభుత్వానికి ఖర్చు కాకుండా 13 జిల్లాల్లో కూడా రెఫరెండం ఖర్చులను కూడా స్వచ్ఛంద సంస్థల ద్వారా భరించి ఏర్పాటు చేస్తాం. మరి దానికి మేము సిద్ధంగా. కాబట్టి ఏమంటే ప్రభుత్వం ఏదైతే ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు, దాన్ని మానుకోమని కూడా చెప్తాము. ఇక 3వ ముఖ్యమైన అంశము, రానున్న కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో అర్హత గల ఉపాధ్యాయ అధ్యాపకులు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ సిహెచ్ జోసఫ్ సుధీర్ బాబు పిలుపునిచ్చారు. ఈరోజు గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి ప్రాంతీయ కార్యాలయం నందు ఏరియా కార్యదర్శి షేక్ మహబూబ్ సుబానీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని గతంలో ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల లిస్టు రద్దు కాబడినది, తిరిగి అర్హత ఉపాధ్యాయులందరూ నవంబర్ 6వ తారీఖు లోపు ఓటరు నమోదు చేసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ఉద్యోగులుగా పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 2 నెలల జీతాలు డిఏ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్పొరేట్ వ్యవస్థకి నాంది పలికింది. విద్యని, వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసే దిశలో వెళ్తుంది. మరి ఈరోజు దాన్ని మనం కనుక ఎదుర్కోకపోతే ఎల్కేజీ నుండి పీజీ వరకు డబ్బుకు దాసోహం. ఇప్పుడు బీజేపీ ఏం చెబుతుంది, అసలు మేము 30 సంవత్సరాల తర్వాత నూతన విద్యా విధానం
కొటారి కమిషన్ చెప్పలేదా? 1986 నూతన విద్యా విధానంలో ఈరోజు ఎన్ని మార్పులు వచ్చినాయి? ఆ మార్పులన్నీ అంగీకరిస్తారు, కానీ ఆ విద్యా విధానం కాదు, మనందరం సూచించిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాం. శాసనమండలిలో కూడా చెప్పాం. ఇక మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రాగానే ఉన్న పిల్లలన్నీ ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పెట్టు, ప్యారలల్గా తెలుగు మీడియం పెట్టు. ఈరోజు కేజీబీలు పాపం వాళ్ళందరినీ అభినందించాలి. నిజంగా అక్కడ వాళ్ళంతా డ్రాప్ అవుట్స్, నెవర్ అండ్ రోడ్డు. తల్లిదండ్రులు లేకుండా ఏడో తిరిగే వాళ్ళందరినీ తెచ్చిన తర్వాత అసలు వాళ్ళ విద్య కాదు వాళ్ళు పెట్టింది, ఎందుకంటే వాళ్ళని సంరక్షణ చేయడానికి ఆ స్కూల్ పెట్టారు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇంటర్మీడియట్ దాకా పెట్టి మీరు సస్తారా బతుకుతారా మీ సంగతి అంతా తెలుసమంటే ఏంటి పరిస్థితి? ఇంగ్లీష్ మీడియం అనేది ప్యారలల్గా ఉండాలి. మనకు ప్రాథమిక విద్య అలాగే యూపీ స్కూల్స్ వరకు తప్పనిసరిగా మన మాతృభాషలోనే ఉండాలి. ఇది మన డిమాండ్. ఈ రెండు డిమాండ్లు నెరవేరేంత వరకు మండలంలో పోరాడగలిగిన వ్యక్తుల్ని ఎస్టీయూ ముందుకు తీసుకొస్తుంది. ఆ విధంగా తెచ్చేందుకే కృషి చేస్తాం. దయచేసి అటువంటి అభ్యర్థిని గెలిపించమని, దానికోసం మీరు కృషి చేయమని, మీ ఫ్రెండ్స్ మీ వీళ్ళంతా మళ్ళీ వస్తాం, స్కూల్ టు స్కూల్ వస్తాం, డోర్ టు. అమరావతి లేకపోతే మీరెక్కడ? ఏఐసిసి సభ్యులు నరహరిశెట్టి నరసింహారావు అమరావతి రైతులపై, అమరావతి ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సిద్దిరి అప్పలరాజు వెంటనే రాజీనామా చేయాలి. ఉద్యమాల విలువ తెలియని మంత్రివి రైతు పార్టీ పెట్టుకుని రైతులను నాటకాలాడుతూ పోల్చడం సిగ్గుమాలిన పని. అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాంతం అయితే వేల మంది పోలీసులు ప్రకారం ఎందుకు కాస్తున్నారు? రాజధాని కాదని చెప్పే హక్కు మీకెవరిచ్చారు? తక్షణం 5 కోట్ల ఆంధ్రులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేకుంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల మిమ్మల్ని తిరగనివ్వరు. మీరు ఒక డాక్టర్, విద్యావంతులు. ఒక్కసారి ఇండియా మ్యాప్ చూడండి, అమరావతి రాజధాని ఎక్కడ ఉందో తెలుస్తుంది. మీకు కళ్ళుండి అమరావతి ఎక్కడ ఉందో చూడలేని కబోదులని చిన్నపిల్లలు నవ్వుకుంటున్నారని అన్నారు. మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం పలాసలో చేశారా? అమరావతి రాజ్భవన్లో చేశారా? మీరు అనుచిత వ్యాఖ్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నరహరిశెట్టి డిమాండ్ చేశారు. నిన్నటి రోజున రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు గారు శ్రీకాకుళం జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ అమరావతి ఎక్కడుంది, అక్కడ ఉద్యమం ఎక్కడుంది, అదొక రియల్ ఎస్టేట్ వ్యాపారం, అవి కొన్ని పత్రికలు అక్కడ ఉద్యమం ఉంటున్నట్టు చిత్రీకరిస్తాయనేటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాన్ని మేము ఖండిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి, అమరావతి ప్రాంతంలో రైతులకి, ఈ రాష్ట్ర ప్రజల 5 కోట్ల మంది కూడా మంత్రి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రజా ఉద్యమాలు తెలవనటువంటి వాళ్ళు, మీరు ఏదో మీ అదృష్టం బాగుండి రాష్ట్రానికి మంత్రి అయ్యారు. అలాంటి మీరు అమరావతి ఎక్కడున్నప్పుడు మీరు ప్రమాణ స్వీకారం పలాసలో చేశారా, అమరావతి రాజ్యాంగ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్భవన్లో చేశారని అడుగుతున్నాం రాష్ట్ర మంత్రి గారిని, అప్పలరాజు గారిని. ఇప్పటికైనా మీ అనుచిత వ్యాఖ్యలు మానండి, అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. అమరావతి ఎక్కడ ఉందని అడిగే ముందు మీరు ఇండియా మ్యాప్ చూసుకోండి. ఇండియా మ్యాప్లో కనపడుతుంది, మీకు రెడ్ మార్క్ ఉంటుంది. మీరు డాక్టర్ కదా, ఎంబీబీఎస్ చదివారు కదా, మీరు చూసుకుంటే మ్యాప్లో కనపడుతుంది అమరావతి ఎక్కడుందో. అమరావతి ఎక్కడుందో మీరు చిన్నపిల్లడినట్టు మీరు అడిగితే ఈ రాష్ట్ర మంత్రి ప్రజలు నవ్వుకుంటారని చెబుతున్నాం మీకు మంత్రి గారికి. ఇప్పటికైనా మీ విధానాలు మానండి. మీరు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు మీ దృష్టిలో వీధి నాటకాలు వేసేవాళ్ళ? మీ పార్టీలో పెట్టుకున్న రైతు యువజన శ్రామిక పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు, అంటే రైతులకు ఇచ్చే గౌరవం మీరు ఇదేనా నేను అడుగుతున్నా. అంటే మీరు మాట్లాడే ప్రతి మాటలు, ఈ రాష్ట్రంలో మంత్రులు మాట్లాడే ప్రతి మాటలు కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని మేము అనుకోవాలా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీతో పలికిస్తున్నారు అనుకోవాలా? లేదా ఆయన ఇలా మాట్లాడమని మీకు చెబుతున్నారా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. మీరు అమరావతి మీద, రైతుల మీద, మిగిలినటువంటి వ్యవస్థల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకి మీరు ఉపసంహరణ చేసుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మీ మీద న్యాయస్థానంలో కేసులు వేసి పోరాటం కూడా కాంగ్రెస్ పార్టీ వెనకాడదని మంత్రి గారికి హితవు పలుకుతున్నాం. ప్రకాశం జిల్లా గిద్దలూరు బస్సులో తోటి ప్రయాణికుడి నుండి నగదు కాజేసి దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని గిద్దలూరు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారు. గిద్దలూరు సీఐ సుధాకర్ రావు వెల్లడించిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గుంపుల రాజు అనే వ్యక్తి కరోనా లాక్డౌన్ సమయంలో ఉపాధి లేక కడప జిల్లా కాశీనాయన గుడి వద్ద ఉచితంగా రోజు ఆహారం పెడుతున్నారని సమాచారంతో అక్కడికి వెళ్తున్న సమయంలో గుంపుల రాజు ఎక్కిన బస్సులో అనంతపురం జిల్లా ధర్మవరంకి చెందిన బాలగుండ్ల మల్లికార్జున అనే వ్యక్తి నుండి బ్యాగ్ దొంగిలించాడని, అందులో 3,15,000 రూపాయలున్నాయని, బ్యాగ్ను దొంగిలించిన నిందితుడిని రాజు కడప జిల్లా
కాశీనాయన గుడి వద్ద కొన్ని రోజులున్న తర్వాత తన ఊరికి తిరిగి వెళ్తున్న సమయంలో తాటిచెర్ల మోటు జంక్షన్ వద్ద ఉన్నాడన్న సమాచారంతో ఎస్ఐ రవీంద్రారెడ్డి పోలీసు సిబ్బందితో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. మీటింగ్ తీసుకున్న డబ్బులు వేయాలంటే ఎవరైనా తీసుకోరా వాళ్ళు ఉంచుకోవాలండి వాడు వల్ల పట్టుకుని నేను పోలీస్ స్టేషన్లో ఎప్పుడు డబ్బులు ఒకటి ఫారెస్ట్లోకి పోతే పెద్ద డ్రమ్ము దొరికింది. అది డ్రమ్ దాంట్లో సార్ ఒక్క నిమిషం ఫోటో తీసుకుంటాం సార్. అమౌంట్ పెట్టలేదు గుంతకల్లు నియోజకవర్గం కరడికొండ గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిని పొలాల్లోనే కుళ్లిపోయిన వేరుశెనగ పంటని పరిశీలించారు. రైతులను పరామర్శించారు నారా లోకేష్. గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా భారీగా టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు టీడీపీ నేతలు కార్యకర్తలు. గుంటూరు అరండాల్పేట 12/3 జిల్లా టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు వహించిన మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు, ఈ కార్యక్రమంలో గల్లా జయదేవ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనందబాబు, మాకినేని పెద్దరత్తయ్య తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ అధ్యక్షుడిగా కూడా మన నాయకులు వారిని ఎంపిక చేయటం, వినుకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం, జిల్లా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి, ఎందుకంటే నా తర్వాత ఆంజనేయులు గారే తీసుకున్నారు, సమర్థవంతంగా ఇప్పటి వరకు జిల్లా బాధ్యతలు నిర్వర్తించి మరి ఈరోజు నర్సరావుపేటగా బాధ్యతలు రేపే ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. కష్టపడి పార్టీ కోసం పనిచేశారు. సరే గెలుపు ఓటములు పక్కన పెడితే అధ్యక్ష స్థానానికి తగిన గుర్తింపు వచ్చేటువంటి విధంగాను కష్టపడి ఆ స్థానానికి ఒక గౌరవం పెంచేటువంటి విధంగా కృషి చేసినటువంటి వారిలో మన ఆంజనేయులు గారు ఒకరు. వారిని అభినందించవలసిందిగా కోరుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు. రైల్వే కోడూరు మండలం గంగరాజుపురం రెవెన్యూ విలేజ్ సంబంధించి అనంతరాజుపేట దగ్గర ఉండే గుండరేరు ఆనుకుని ఏరుకు సంబంధించిన చుట్టుపక్కల భూముల్లోని పోయేందుకు దారి ఉండేది. ఆ దారికి సంబంధించిన అంతా ప్రభుత్వ భూమే. సుమారు 1 ఎకరా ఉంటుంది. ఆ దారిని బండి ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించుకుని పక్కవారికి భూముల్లోకి పోయేందుకు దారి కూడా లేకుండా చేశాడని జయరాం రెడ్డి తెలియజేశారు. ఈ విషయంలో గత 30 సంవత్సరాల నుండి చుట్టుపక్కల వారికి ఇబ్బంది పెడుతూ అందరినీ మానసిక క్షోభకు గురి చేయడం అతని నైజామని తెలియజేశారు. ముందు రోజుల్లో రైల్వే కోడూరు నుంచి కడపకు పోయే హైవే రోడ్డు ఉండేది. ఆ రోడ్డు దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆక్రమించుకుని దురాక్రమణకు పాల్పడ్డారని తెలియజేశారు. బండి ఓబుల్ రెడ్డి ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమి సుమారు 150 సెంట్ల నుంచి 200 సెంట్ల వరకు ఉంటుందని జయరాం రెడ్డి తెలియజేశారు. అదేవిధంగా జయరాం రెడ్డి సంబంధించిన భూముల్లో కూడా సరిహద్దుల్లో ఉన్నటువంటి సర్వే నంబర్ రాళ్లను తీసేసి జయరాం రెడ్డి భూముల్లో అక్రమంగా ముళ్లకంచె వేశారని ఆరోపించారు.
ఉన్నటువంటి ఏటుకరం మోపుని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించినారు అని చెప్పేసి ఈరోజు ప్రెస్ ద్వారానే మాకు కూడా నోటీస్ రావడం జరిగింది. తప్పకుండా ఏటుకరం మోపులో కానీ వాటర్ సోర్స్ పరం మోప్స్ ఎక్కడ ఎటువంటి ఎంక్రోచ్మెంట్ జరిగినా కూడా దాన్ని సహించేది లేదు. ఇమీడియట్గా ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కూడా ఎడిక్షన్ చేసి ఆ బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఎక్కడా కూడా మండలంలో ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ పరమోట్ ల్యాండ్స్ కానీ ఎక్కడా కూడా ఆక్రమణకు గురి కాకుండా ఎక్కడైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా అవన్నీ కూడా రికార్డు మూలకంగా అన్నీ తనిఖీ చేసి రికార్డ్ పరంగా వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేయగలమో అందరికీ న్యాయం చేసి పరమోట్ ల్యాండ్స్ గవర్నమెంట్ స్థలాలను ఎక్కడా కూడా ఆక్రమణకు గురి కాకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తాం. మాకు దారి వదలమని చెప్పినాను. దారి వదలకుండా అదే దారిలో గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించి చాలా స్థలం ఉంది, ఇదంతా ఆక్రమించేశాడు, మాకు దారి లేకుండా చేశాడు. అది కూడా నేను ఆమెకు విన్నపించుకున్నానండి ఎంఆర్ఓ గారికి. అదేవిధంగా పోలీసులు కూడా విన్నపించుకున్నానండి. దౌర్జన్యం గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించడానికి ఎవరికి చేయకూడదని మన కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు కదా. నా విన్నపం కూడా చేయించకముందే మాదిరి వేస్తున్నాడు. దౌర్జన్యంగా నేను వేస్తానని చెప్పు, ఎవరు కేసు పెట్టుకున్నాడు. నేను తప్పకుండా ఇవ్వాలని చెప్పి మేడం గారితో మాట్లాడి వినతి పత్రం ఇచ్చానండి. 35-40 ఏళ్ళ నుంచి కూడా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. దయచేసి నన్ను నా వినతి పత్రం తీసుకుని నాకు న్యాయం చేయమని వేడుకుంటున్నానండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీవీ 36 న్యూస్.